హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఫుల్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి మీకు. మనకి సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకుండా ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ బ్లౌజ్ అనేది అర్థమవుతుంది. మీకు స్కిప్ చేసినట్లయితే మీకు ఏమీ అర్థం కాదు. ఒకసారి నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తానో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ అనేది మార్చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తగ్గింది కాబట్టి నెక్స్ట్ క్లాత్ని జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్లో స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రెండింటికి మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి వెనక్కి తిప్పుకొని కింద లైన్ నుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనకి కింద ఫోల్డింగ్స్ అవి లేకుండా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి కింద డాట్ ఇప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ జాయింట్ చేసినప్పుడు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా తెలియచేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేసినట్లయితే మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే ఓపెన్ ముక్క అనేది పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని మనం మిడిల్లో ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి ఉక్సుల పట్టికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మిడిల్లో. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా పైకి పెట్టుకొని హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఉక్సుల పట్టికి. ఎప్పుడు కూడా చాలామందికి ఉక్సుల పట్టి ఒకటి పొడవు ఒకటి పొట్టి వస్తుందని అడుగుతున్నారు కదండి. మనం ఓపెన్ వేయకముందే ఒకసారి 2 ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. ఇంకా చూసుకోండి, ఎక్కువ పొడవు వచ్చినట్లయితే ఈ విధంగా మన షేప్ దగ్గర కూడా కొంచెం వెడల్పు వేసుకోవచ్చు, మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం మెడభాగానికి వేసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది బ్లౌజ్కి. ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి చిన్న ముక్కలు అయితే 2 కట్ చేసుకోండి, క్రాస్లు అవి ముక్కలు తీసుకొని. ఇప్పుడు 2 క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్ పీస్ ఎప్పుడు తీసుకోకూడదు క్రాస్ కటింగ్కి. ఎప్పుడు కూడా మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు అంచు అనేది ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీకు ప్రతి వీడియో కూడా. ఇప్పుడు మెడభాగం చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రంట్ పార్ట్ ఒకటి స్టిచ్ చేస్తాను కాబట్టి ఇంకొక ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా వేసుకోవాలి మెడభాగానికి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి లోపల ఫోల్డ్ చేసుకొని.
మనం లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకి క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇలాంటి టిప్స్ అన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి. మనకి సైడ్ జాయింట్స్ కానీ ఓపెన్ సైడ్ ఎక్కువ తక్కువ రాకుండా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం భాగానికి బెల్ట్ అనేది కట్ చేస్తాను. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మన నెక్కి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నార్మల్గా ఇంటి దగ్గర డైలీ యూజ్ చేసే శారీస్కైనా మన బ్లౌజెస్కి నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఒకవేళ మీకు పైపింగ్ కావాలి అనుకున్నట్లయితే లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మనకి ఒక సైడ్ అంచు ఉన్నట్లయితే అంచు అనేది కుట్టుకోవసరం లేదు. అంచు లేనట్లయితే మాత్రం ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవాలి. బెల్ట్ భాగానికి మనం డైరెక్ట్ వేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం పైకెత్తేస్తుంది. కాబట్టి నడుం పైకెత్తకుండా ఉండాలి అనుకున్నట్లయితే కింద నడుం భాగానికి బెల్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా రెండు కింద ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి కింద ఈక్వల్గా. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకుంటున్నారనేది కూడా తెలిసినట్లయితే మాకు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి. సింపుల్గా ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకోవడానికి. మన ఇంటి దగ్గర ఉండి ఇలాంటివన్నీ నేర్చుకున్నట్లయితే మన బ్లౌజెస్ కూడా వర్క్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజెస్కి ఫుల్ హెవీ వర్క్ చేసుకోవాలి అనుకున్నట్లయితే బీడ్స్ మిషన్ ఉందండి. అది మనకు బాగా ఉపయోగపడుతుంది. మనం బయట వాళ్ళవి బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి వర్క్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. ఆ మిషన్ ప్రైస్ వచ్చి చాలా తక్కువలోనే ఉంది అమౌంట్ అనేది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి బ్లౌజ్ దగ్గర పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే నేను కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాను కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీరు కొత్తగా నేర్చుకున్నట్లయితే డాట్స్ పొడవు అనేది ఒకసారి ఆది బ్లౌజ్తో చెక్ చేసుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్తో పని ఉండదు. మనకి ఆ విధంగా కట్ చేసుకోవడం మనకి బ్లౌజెస్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు సింపుల్గానే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం మెడ భాగానికి వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేయకముందు. ఎందుకంటే నేను వేయలేదు కాబట్టి ఇంకా. ఇప్పుడు మనం పైపింగ్లా కూడా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నేను క్రాస్గా కట్ చేస్తున్నాను మెడ భాగానికి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ వెడల్పు అయినా బాగుండదు, మెడ భాగం అనేది నీట్గా రాదు. కాబట్టి 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకున్నవి మనం జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని మనం ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోవచ్చు. మనకు సరిపోతుంది కాబట్టి చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకొని అంచు భాగానికి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారు మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మెడ రౌండ్ తిరగడానికి మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన మనం ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అయినా వెనక్కి తిప్పేసుకొని లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. మెడ భాగం చుట్టూరు కూడా ఈక్వల్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి, లేదా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా మీకు చూపించడానికి మీకు స్టిచ్ చేస్తున్నాను బ్లౌజెస్ అన్నీ కూడా.
తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు మెడ చుట్టూరు స్టిచ్ చేసుకున్నాం కాబట్టి మీరు లాంగ్ స్టిచ్ వేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనం 2 లైన్లు పైన కొంచెం కిందకి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి నీట్గా ఉంటుంది నెక్ చుట్టూరు కూడా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మన బ్లౌజెసే కాదు బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కుట్లు ఊడిపోకుండా ఉంటాయి షోల్డర్స్ ఎప్పుడు కూడా. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీకు ఇంకా ఇక్కడ పార్ట్స్ వైజ్ అర్థం కాలేదనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజెస్కి సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ తగ్గింది కాబట్టి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పొడవు తగ్గినా సరే సైడ్ జాయింట్స్ తగ్గినా కూడా మనం సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసేటప్పుడు మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలంటే సైడ్ జాయింట్స్ అంతా కూడా ఎంతైతే లూజ్ ఉందో కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఈ విధంగా పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినప్పుడు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా జాయింట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక సైడ్ అంచులు కుట్టుకోవాలి. నేను అంచులు కూడా మిషన్ మీద వేసేస్తున్నాను. మనకి పొడవు ఎంత అవుతుందో హ్యాండ్స్ పొడవు ఒకసారి చెక్ చేసుకోండి. అంతవరకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు 3/4 హ్యాండ్స్ కాకుండా ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ కిడ్స్ వేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీడియోస్ అనేది ఒకసారి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీకు సింపుల్ టిప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టిప్స్ అనేది చూపిస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు టిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ కటింగ్లో కానీ. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉందండి. మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కుర్తీస్ అవి చాలా బాగుంది, క్లాత్స్ అవి కూడా ఒకసారి చెక్ చేయండి. 1 గ్రామ్ గోల్డ్ కానీ కిచెన్ వేర్ కానీ ఇవన్నీ కూడా వీలైనట్లయితే ఒకసారి మీ షాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకోవాలి. మనకి మిడిల్ పాయింట్లో నేను ఎందుకైతే ఉంచానంటే జాయింట్ అనేది మనకి క్లాత్ అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అనేది కిందకి వెళ్ళి సాగదీయకుండా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి ఎప్పుడు కూడా లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి చూసుకోండి. అలాగే మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి రావాలి కటింగ్ అనేది, అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి సైడ్ జాయింట్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మన హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడే కరెక్ట్గా మిడిల్ పాయింట్ చెక్ చేసుకోండి. మీరు సరిగా రాలేదు దాటింది అనుకున్నట్లయితే మిడిల్ కటింగ్ అనేది మళ్ళీ ఒకసారి ఇప్పేసుకొని మనం కుట్లు అనేవి మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకొని మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు రెండో వైపు స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని
ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో ఎండింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ జాయింట్ అనేది. ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్లో మనకి ఎత్తిపెట్టి రాకుండా పైకి తేలుతున్నట్టు రాకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామందికి చంక భాగంలో పైకి ఎత్తి పెట్టేసినట్టు వస్తుందని అడుగుతున్నారు కదండి, బుడగలా వస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనం హ్యాండ్స్ అనేది ఈ విధంగానే మనం జాయింట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు తక్కువ రాకుండా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకొని మిడిల్కి రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ అనేది ఇప్పుడు పైన కింద కూడా మనకి ఈక్వల్గా రావాలి. ఈ విధంగా అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి చెక్ చేసుకోవాలి. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది. అలాగే ఇప్పుడు నడుము దగ్గర లూజ్ కూడా చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే చెక్ చేసుకోండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా బాడీ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి కాటన్ బ్లౌజ్ అయినట్లయితే మనకు కొంచెం ఎక్స్ట్రానే ఉంచుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే మనకి వాష్ చేసినప్పుడు మనకి దగ్గరికి అయిపోతుంది క్లాత్ అనేది. కొంచెం లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. అదే మనకి సిల్క్ బ్లౌజెస్ అయితే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఈ విధంగా మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా చూసుకోండి. చూసారు కదండి, సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ రాకుండా చాలా నీట్గా వచ్చింది. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది తప్పకుండా మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని చంక భాగం దగ్గర కూడా అదేవిధంగా లూజ్ చూసుకోండి. బ్యాక్ అయితే బ్యాక్ పార్ట్తో చంక భాగం చెక్ చేసుకోండి. ఫ్రంట్ అయితే ఫ్రంట్ పార్ట్ నుంచి చెక్ చేసుకోవాలి. కింద నడుము కూడా అదేవిధంగా చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టీతోనే. ఈ విధంగా చూసుకున్న తర్వాత మీరు స్టిచ్ చేసుకోండి. సైడ్ జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకి చాలా సింపుల్గా ఉంటుందండి. నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది కూడా. నేను చెప్పిన విధంగా ప్రతి టిప్స్ కూడా పాటించండి. ఇప్పుడు పైనుంచి చివరి వరకు కూడా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవడం వల్ల మనకి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. చివరి వరకు కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం బాడీ లూజ్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. తాళ్ళు పట్టి అనేది మనకి ఎక్స్ట్రాగానే ఉంటుంది. చూసారు కదండి లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు, ఆ ఛానల్ కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.